అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సోమాసి శ్రీనివాసమూర్తి గారు రచించిన కొత్త అల్లుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు జనవరి 10వ తేదీ. వర్కింగ్ అవర్స్ లో లాస్ట్ పీరియడ్ నాది. గబగబా లెసన్ పూర్తి కావటంతో హడావిడిగా స్కూటర్ మీద బయలుదేరాను. కెమిస్ట్రీ కాంతారావు గారు కనిపించి, ఏమోయ్ వాసు, మా ఇంటికి ఎవరో రిలేటివ్ వచ్చారట, ఫోన్ వచ్చింది, కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యవయ్యా అంటూ స్కూటర్ మీద వెనకాల కూర్చున్నాడు. త్వరగా ఇంటికి వెళ్లాలని ఆతృతపడుతున్న నేను కాసేపు తటపటాయించి, ఎప్పుడూ ఏది అడగని మనిషి, ఏం కాదంటాంలే అని స్కూటర్ గేరు మార్చాను. 2 అడ్డరోడ్డులు దాటాయో లేదో ఆయనే అందుకున్నాడు. ఏమోయ్, ఎలా ఉంది కొత్త జీవితం? పుట్టింటికి వెళ్లిన భార్య చుట్టూ తిరుగాడుతున్న ఆలోచనలకు ఆ ప్రశ్న దగ్గరవటంతో నేను స్పృహలోకి వచ్చాను. ఫైన్ సార్ అన్నాను. ఫైన్ ఏమిటోయ్, తేలిగ్గా ఫెంటాస్టిక్ గా ఉండాలి. అసలు కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉండాలో తెలుసా? గంధకం నిప్పులా వేడిగా, భాస్వరం మంటలా చురుగ్గా ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ జీవితానికి ఆక్సిజన్లా పనిచేయాలి. సార్, మేం బానే ఉంటాం సార్. నన్ను అమాయకుని చేసి మాట్లాడుతుంటే నేను భరించలేకపోయాను. ఆయన వాయించేస్తాడేమోనని నాకు భయం పట్టుకుంది. స్కూటర్ స్పీడ్ పెంచాను. అంతెందుకు, నా లైఫ్ చూడు. ఇంటికెళ్లగానే మా ఆవిడ కాఫీ ఇస్తుంది ప్రేమగా, దానితో పాటు కోర్కెల లిస్టు. అఫ్కోర్స్ చిరుబురులు కూడా తోడవుతాయనుకో. ఇన్ని చెప్తున్నారు, మా సిస్టర్ని మీరు ప్రేమగా చూసుకుంటారా? నాకన్నా 7-8 పెద్దవాడవటంతో సరదాగా అడిగేశాను. యా, రియల్లీ. అప్పుడెప్పుడు ప్రేమ ఉన్నట్లు లేనట్లు కూడా నటించాలయ్యా. ఓ, ఈ మాట మాత్రం తప్పకుండా మా సిస్టర్కి చెబుతాను. ఇంటిదురుగా గేటు ముందు స్కూటర్ ఆపుతూ అన్నాను. ఆ పని మాత్రం చెయ్యకయ్యా బాబు అంటూ స్కూటర్ దిగి, మా ఇంట్లో పెద్ద తుఫానే వస్తుంది అంటూ చెయ్యూపుతూ లోపలికి వెళ్లిపోయారు కెమిస్ట్రీ కాంతారావు. బండి రివర్స్ చేసి మధ్యాహ్నం మా ఆవిడ చేసిన ఫోన్ కాల్ గుర్తు రావడంతో ఆలోచనలు అటు మళ్లించాను. రీడింగ్ రూమ్ లో పేపర్ చదువుకుంటున్న నా దగ్గరికి పరుగున వచ్చాడు అటెండర్ సత్యబాబు. సార్ సార్, మీకు ఫోన్ కాల్. ఎక్కడి నుంచయ్యా అడిగాను నేను. ఏమో సార్, ఎస్టీడీ లైన్లోనే ఉన్నారు అన్నాడు. గబగబా వెళ్లి ఫోన్ అందుకున్నాను. మా ఆవిడేమో అనుకుంటూ హలో అనగానే, హలో నేనండి, స్వీట్గా వినిపించింది వాయిస్. ఒంట్లో రక్తం వేగంగా పరిగెత్తనారంభించింది. గుండె మోతలు పెద్దవయ్యాయి. సహజమే కదా. దీపావళికెళ్లిన మా ఆవిడ 2 నెలల నుంచి అక్కడే ఉంది. దీపావళి పండక్కి తీసుకెళ్లడానికి మా మామగారు వచ్చారు. అల్లుడు, నిన్ను అమ్మాయిని పండక్కి తీసుకెళ్దామని వచ్చాను, మీరెప్పుడు బయలుదేరదామంటే అప్పుడు బయలుదేరదాం అనగానే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కారణం, మా మామగారు పెళ్ళయ్యాక మొదటి పండుగ కదా అని దసరాకు రమ్మని ఉత్తరం రాస్తే సరే కదా అని బయలుదేరాం. తీరా అన్నీ సర్దుకున్నాక మా బామ్మ ప్రయాణం ఆపించింది. ఒరే బడుద్దాయ్, పిలవంగానే పరిగెత్తకూడదురా, కాస్త బెట్టు చెయ్యాలి అంటూ. ఆ మాట అంతగా రుచించలేదు. బామ్మ, ఇంకా ఈ రోజుల్లో కూడా ఏమిటా బెట్టు? వాళ్ల పిల్లని మనం చేసుకున్నాక వాళ్ళు మనం ఒకటి కాదటే. ఏడ్చినట్లే ఉంది వెధవ. ఇంట్లో కొత్తగా అమ్మవారిని పెట్టుకుంటున్నాము. పొలోమని కొంగు బిగించి పుట్టింటికి పోతే ఇక్కడ దీపం వెలిగించేదెవర్రా అంట. ఇక్కడ కదట్రా పెళ్ళయ్యాక మొదటి పండగ అంటూ ఎత్తుకుంది బామ్మ. సరేలేమని పెద్దదాని మాటకి విలువిచ్చి ప్రయాణం ఆపేశాను. అదీకాక మా ఆవిడ కూడా, పోనీలేండి, మొదటి పండుగ కదా, ఇక్కడే చేసుకుందాం. పెద్దావిడన్నట్లు మనం వెళితే ఇక్కడ దీపం వెలిగించేదెవరు అంటూ వత్తాస పలికింది. అంతే, మా మరదలు 3 పేజీల ఉత్తరం రాసింది. పుట్టి బుద్ధెరిగాక ఇన్నాళ్లు మా అక్కని విడిచి ఉండలేదు. మీరు పండక్కి వస్తే బెంగ తీర్చుకుందాము అనుకున్నాను అంటూ వాళ్లకేదో తన సొత్తైనట్లు ఫీల్ అయిపోతూ నిష్ఠూరాలాడింది. మామగారిక సరే సరి, పెద్దల్లుణ్ణి చిన్నల్లుణ్ణి కూడా పిలుస్తున్నాము. కొత్తల్లుడు కదా, మీరు కూడా వస్తారని వాళ్లు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. మీరు అమ్మాయి రాకపోవడంతో మా మనసుకి ఎంతో బాధేసింది అంటూ ఉత్తరం రాశాడు. 10 రోజులు తిరక్కముందే దీపావళికి ఆహ్వానిస్తూ మరో ఉత్తరం. దాని వెనుకే మా మామగారు రావటం జరిగింది. ఈసారైనా తప్పక రండి అంటూ గట్టిగా చెయ్యి నొక్కి మరీ చెప్పారు. బామ్మతో కూడా మరీ చెప్పడంతో, సరే 2 రోజులాగి సెలవులు చూసుకొని అబ్బాయిని పంపిస్తాను, అమ్మాయిని తీసుకెళ్ళండి అనడంతో మరీ రమ్మని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్లారు. పండగ 2 రోజులు ఉందనగా, వెళ్ళొస్తానే బామ్మ అన్నాను. ఎక్కడికిరా అంటూ సాగదీసింది. అదేమిటే, అన్నీ తెలిసి అట్టా మాట్లాడుతావు? పండక్కి పంపించమని నీకే కదా చెప్పి వెళ్లారు అన్నాను. అమావాస్య పండక్కి అస్సలు వెళ్ళకూడదు.
పెళ్ళయ్యాక వెళ్లే మొదటి పండుగ. ఈసారి కాదు, తర్వాత వెళ్ళొచ్చులే అంది. వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారే, అర్థం చేసుకోవే బ్రతిమాలాను. టపాసులు కాల్చడానికి మీ మామగారి డబ్బులే కావాలా ఏంటి? చిల్లరా నేనిస్తాలే. ఓ జోకేసి తప్పుకుంది బామ్మ. 2 రోజుల ముందు వాళ్ళ నాన్నతో వెళ్ళింది కాబట్టి తను బాధపడుతుందనే బాధ నాకు లేకుండా పోయింది. తీసుకెళ్లేవాడు నిన్ను కూడా మొన్నే తీసుకెళ్లొచ్చు కదా, వాళ్ళ అమ్మాయి సరిపోతుందిలే, నువ్వెందుకు వెళ్ళటం అని దెప్పుతుంది ప్రవేశించిన బామ్మ. అలా కాదులేవే, అనవసరంగా ముందే సెలవు పెట్టడం ఎందుకని నేనే తర్వాత వస్తానని చెప్పాను. వస్తానని చెప్పావా? నన్ను అడగడం దేనికి? బయలుదేరు అంది. అలా కాదు బామ్మ, ఇప్పుడు నేను వెడితే పండగ అయిపోగానే దాన్ని తీసుకురావడానికి వీలవుతుంది అని చిన్నపిల్లాడికి చాక్లెట్ కొనిస్తానన్నంత తేలిగ్గా చెప్పాను. అంతే, గయ్యమని లేచింది. ఏం పర్వాలేదు, తీసుకెళ్లిన వాళ్ళే మళ్ళీ దిగబడతారులే. నాకు నీతో కలిసి పండగ చేసుకోవాలని ఉంది. నువ్వు కూడా వెడితే నేను ఒక్కదాన్ని కూర్చొని చేసుకోనా పండగ? నా మాట విను అనడంతో మళ్ళీ ఆగిపోయాను. మామగారైతే మెత్తని చీవాట్లు పెట్టారు ఫోన్లో. అఫ్కోర్స్ మా బామ్మతో పోల్చుకుంటే అవో పెద్ద లెక్కలో కాదనుకోండి. ఈ 2 నెలల్లో మా ఆవిడ 4-5 సార్లు ఫోన్ కాల్స్ చేసింది. ప్రతిసారి అదే టెన్షన్. తను రాసిన ఉత్తరం అందుకోవాలన్నా, తనకు నేను వ్రాయాలన్నా ఇదే పరిస్థితి. పెళ్ళై నిండా 10 నెలలు, అందులో 2 నెలలు తన పుట్టింట్లోనే ఉంది. ఎందుకో సత్యని తలుచుకోగానే నరాల్లో తెలియని ఉద్రేకం ఆవహించింది. బహుశా కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ ఇంతేనేమో. హలో, నేనండి, సత్యని. ఎవరు మాట్లాడేది? మీరేనా? వినిపించడంతో స్పృహలోకి వచ్చాను. మాట్లాడరేంటి? మూర్తిగానేనా మాట్లాడేది? ఆ నేనే. ఏంటి కులాసానా? ఏం లేవు, నేను కులాసానే. మీరెట్లా ఉన్నారు? బావున్నాను. ఇంకేంటి విశేషాలు? ఏం లేదు, మా నాన్న ఉత్తరం రాశారు, అందిందా? లేదు, అందలేదే. ఏంటి విశేషాలు? అంతే, అవతలి గొంతులో అనుకోని మార్పు కనిపించింది. అందలేదా? ఈ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారేమో. అదేం కుదరదు. ఉత్తరం రాసి 5 రోజులైంది. ఉత్తరం అందే ఉంటుంది. మీ బామ్మ మీకు ఈ విషయం చెప్పకుండా అన్నా ఉండాలి, లేదా ఉత్తరం అందలేదన్న సాకుతో పండక్కి రాకుండా ఎగ్గొట్టే ప్లాన్ అయినా వేసుండాలి. అయ్యో లేదు సత్య, నిజమే చెప్తున్నాను, ఉత్తరం అందలేదు. అవన్నీ నాకు అనవసరం అండి, మీరు పండక్కి వస్తున్నారు, దట్స్ ఆల్. మారు మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. అంతే, బామ్మ మీద ఎక్కడలేని కోపం వచ్చేసింది నాకు. ఇంటికెళ్లి యుద్ధం చేద్దామనుకున్నాను. గేటు నెట్టుకుంటూ వెళ్లి స్కూటర్ స్టాండ్ వేశాను. అంతే, ఆవేశం కట్టెలు తెంచుకుంది. బామ్మ, శోభనం అప్పుడు పోయాను మా మామగారింటికి, మళ్ళీ ఇంతవరకు వెళ్ళానా? నీ మాట వినే కదా మానేశాను. విన్నావులే సంబడం. మర్చాను రోయ్, మీ మామ ఉత్తరం రాశాడురా. అంతే, అప్పటిదాకా ఉన్న కోపం ఎక్కడికి పోయిందో తెలియదు. ఏంటే బామ్మ అన్నాను. అవునరా, పండక్కి రమ్మని ఉత్తరం వచ్చింది. ఏది ఉత్తరం అంటూ లోపలికి వెళ్ళాను. అదిగో టేబుల్ మీద ఉంది. ఏ వెళ్ళొస్తావా అంది బామ్మ ఎకసెక్కంగా. బామ్మ, నిన్ను చంపేయాలే అనుకుంటూ ఓ ఫీలింగ్ ఇచ్చి, తమరు అనుమతి ఇవ్వాలి కదా అన్నాను ఉడుక్కుంటూ. ఏడ్సావులే, అన్నీ నేను చెప్తేనే చేస్తున్నట్లు. సెలవు చూసుకుని బయలుదేరు అంది. రేపటి నుంచి సెలవులే, రాత్రికి బయలుదేరతాను. నన్ను ఒక్కదాన్నే వదిలేసి పోతావంట్రా? నేను వస్తున్నాను, ఇద్దరం కలిసే పోదాం అంది బామ్మ. ఒక్కదాన్ని వదిలేయడం నాకు ఇష్టం లేక రాత్రికి ఇద్దరం బయలుదేరాం. గుంటూరులో ఓ ప్రైవేటు బస్సెక్కి తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకున్నాం. బస్సు దిగి ఆటోలో నల్లకుంట చేరుకునే సమయానికి 5 అయ్యింది. చలికాలం కదా, ఎవరూ నిద్రలు లేవలేదు. ఎదురుగా ఉన్న బొచ్చుకుక్క మాత్రం కయ్యమంటూ స్వాగతం పలికింది. నిద్రలేచి మా మరదలు కాళ్లు కడుక్కోడానికి నీళ్లివ్వడం, మామగారు అత్తగారులు పలకరింపులు, బావమరిది ఒళ్ళు విరుచుకుంటూ ఏం బావా ఎన్నాళ్ళకు కనిపించిందా మా ఇల్లు అనడం, బావమరిది పెళ్ళాం కాఫీతో ఎంటరవటం చకచకా జరిగిపోయాయి. కాఫీ తాగుతూ బామ్మ మా అత్తగారు కబుర్లలో పడితే కాళ్లు నాకుతున్న బొచ్చుకుక్క తల మీద నిమురుతూ అటు ఇటు చూస్తున్నాను. నా చూపులను గమనించింది కాబోలు మా బావమరిది పెళ్ళాం. ఎవరికోసం? ఓహో, అదిగో అక్కడ అంటూ పక్క గదిలోకి చూపించింది. తలెత్తి చూసేసరికి నిండా దుప్పటి కప్పుకొని కూర్చుని కనిపించింది సత్య. ముద్దబంతి పువ్వులా నవ్వుతూ 3 వేళ్లు చూపిస్తూ 3 రోజులు సెలవు తీసుకున్నానంటూ సైగ చేసింది. అంతే,
పండక్కి వెడదామనగానే ఒప్పుకున్న మా బామ్మ మీద ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. ఏం చేస్తోందో అనుకుంటూ అటు తిరిగాను. విలాసంగా నవ్వుకుంటూ మా అత్తగారితో కబుర్లాడుతూ ఎంజాయ్ చేస్తోంది బామ్మ. నాకు నీరసం ఆవహించిందని వేరే చెప్పాలా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.